వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు సంబంధించిన వివరాలేంటి? అశ్విని, ఈ రోజు సుప్రీంకోర్టులో జస్టిస్ దీపాంకర్ దత్తా ముందు నందిగం సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. పిటిషన్ విచారణ సందర్భంగా నందిగం సురేష్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇరువురి వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నందిగం సురేష్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో పాటు తదుపరి కేసుకు సంబంధించినటువంటి మెరిట్స్ లోకి వెళ్లి ఆ మెరిట్స్ ను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకునేందుకు తదుపరి విచారణను జనవరి 7కు వచ్చే నెల 7కు వాయిదా వేసింది. అయితే విచారణ సందర్భంగా నందిగం సురేష్ కు సంబంధించి ఇప్పటికి అరెస్ట్ చేశారని అనేక పాత కేసులన్నింటినీ తోడటంతో పాటు సంబంధం లేని కేసులపై కూడా కేసుల్లో కూడా ఇరికించి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని, ఇప్పటికే జైలుకు వెళ్లి 2 నెలల పైన అవుతుంది కాబట్టి ఆయనకు బెయిల్ మంజూరు చేయాలి అని చెప్పి నందిగం సురేష్ తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనలు ఖండిస్తూ నందిగం సురేష్ ఎంపీగా పనిచేశారని, గత ప్రభుత్వంలో ఎంపీగా పనిచేశారని, అంతకు ముందు కూడా నందిగం సురేష్ అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని, వాటితో పాటు నందిగం సురేష్ ఎంపీగా పనిచేసినంత కాలంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి విషయాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా ధర్మాసనానికి వివరించారు. ఇదే సందర్భంలో ధర్మాసనం పలు ప్రశ్నలను నందిగం సురేష్ న్యాయవాదుల ముందు లేవనెత్తింది. ఒకవేళ నందిగం గత ప్రభుత్వంలో ఘటనలు జరిగి ఉంటే అప్పుడే ఎందుకు కేసులు నమోదు చేసి విచారణ జరపలేదని, విచారణ జరిపి నిర్దోషిస్తూనే అప్పుడే నిరూపించుకోవచ్చు కదా అనేటువంటి ప్రశ్నను ప్రధానంగా లేవనెత్తింది. దాంతో పాటుగా గతంలో ఈ కేసు కంటే ముందు ఉన్నటువంటి అనేక కేసులు, క్రిమినల్ కేసులు, అనేక విషయాలు క్రిమినల్ కి సంబంధించినటువంటి విషయాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి వాటన్నిటికి సంబంధించినటువంటి విషయాలను బెయిల్ పిటిషన్ లో ఎందుకు పొందుపరచలేదనేటువంటి విషయాన్ని కూడా ప్రధానంగా సుప్రీంకోర్టు నందిగం సురేష్ న్యాయవాదుల ముందు ఉంచింది. సో తదుపరి విచారణను కొనసాగించేందుకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను తదుపరి అందించేందుకు తమకు కొంత సమయం కావాలని చెప్పి నందిగం సురేష్ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ కోరటంతో తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ధన్యవాదాలు అరుణ్.